ఈ దినాల్లో మనం ఏం ఏం చదువుతున్నాం? ఏ గ్రంథం మీద ధ్యానం చేస్తున్నాం? న్యాయాధిపతుల గ్రంథం మీద ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? ఏంటది? ఓబేదా? ఓబేద్ అసలు లేడు, ఇంతవరకు రాలేదు. ఇశ్రాయేలుకు మీరు ఆగల అమ్మగారు, మీరు కాదు. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు చెప్పండి. అమ్మగారు చెప్పారు, అందించారు కదా. బైబిల్ చూడొద్దు. మరి మీకు ఎలాగ అర్థం అవుద్ది చెప్పేది? రెండో న్యాయాధిపతి ఎవరు? రెండో న్యాయాధిపతి ఎవరు? యెహోవా. కాదు. రెండో న్యాయాధిపతి ఎవరు? మొదటి న్యాయాధిపతి అంటే ఎవరంటే ఒత్నియేలు. మొదటి న్యాయాధిపతి ఎవరంటే ఒత్నియేలు. ఈ న్యాయాధిపతుల గ్రంథం అయిన తర్వాత దీని మీద క్విజ్ పోటీ ఉంటుంది. అందులో రాజుల పేర్లు, మంత్రుల పేర్లు అవన్నీ ఉన్నాయి. అన్నీ అడుగుతాం. స్తోత్రం చెప్పండి. ఒత్నియేలు తండ్రి ఎవరు? బైబిల్ చూడొద్దు. ఒత్నియేలు తండ్రి ఎవరు? ఒత్నియేలు తండ్రి అమ్మగారు, మీరు కూడా మీరేం చెప్పచ్చు? ఒత్నియేలు తండ్రి యెహోవానా? ఒత్నియేలు తండ్రి. ఒత్నియేలు మొదటి న్యాయాధిపతి. ఒత్నియేలు తండ్రి ఎవరో? కనజు. ఎవరు? కనజు. కనజు సహోదరుడి పేరు ఏం పేరు? ఆయన పేరు రాకుండా ఈయన పేరు రాదు. అన్న పేరు రాకుండా తమ్ముడి పేరు రాదు. కనజు యొక్క కనజు యొక్క అన్న ఎవరు? కాలేబు. ఎవరు? మరి ఎలా మీరు గుర్తుపెట్టుకోవాలి? మీరు బైబిల్ ఎంత మాత్రం చదువుతున్నారో అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండో న్యాయాధిపతి ఎవరు? యెహూదు. బైబిల్ చూసి చెప్పటం కాదు. రెండో న్యాయాధిపతి ఎవరంటే యెహూదు. పేరు గుర్తుంచుకోవాలి, యెహూదు. మూడో న్యాయాధిపతి ఎవరు?
ఆ? ఆ? మూడో న్యాయాధిపతి ఎవరు? ఎవరు? ఆ. ఆ. మూడో అధ్యాయం 30వ వచనం చదవండి. ఆ. ఆ? ఆ. 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 ఉమ్. ఆ? ఆ. ఉమ్. ఆ. అక్కడికి మూడో అధ్యాయం అయిపోయింది. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు 4వ అధ్యాయం. ఇప్పుడు ముగ్గురు న్యాయాధిపతుల గురించి మనం నేర్చుకున్నాం. ముగ్గురేగా. ఫస్ట్ ఒత్నియేలు, రెండవది యెహూదు, మూడవది ఇప్పుడు 4వ న్యాయాధిపతి ఎవరంటే అయిపోయిందిగా. 4వ న్యాయాధిపతి యెహూదు కాదు, నేను చెప్పలా 4వ ఆయన గురించి. ఇంకా యెహూదు 2వ న్యాయాధిపతి. దేవుని స్తోత్రం. మొదటి వచనం నుండి దేవుని వాక్యం చదువుదాం. 4వ అధ్యాయము మొదటి వచనం. 4వ న్యాయాధిపతి స్త్రీ, ఆమె దెబోరా. ఆమె చెప్పండి పేరు. దెబోరా. చెప్పండి, మీరు చెప్పండి అయ్యా, ఏం పేరు ఆమె పేరు? దెబోరా అనే ఈమెని గురించి ఏం రాయబడిందంటే ఆమె ప్రవక్తిని అని. ఆమెను గురించి ఏమి రాయబడింది? ప్రవక్తిని అని రాయబడింది. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిని అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక దేవుని యొక్క వాక్యం గురించి చదవండి. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు మరలా ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా ఆసోరులో ఏలుబడి చేస్తున్న కనాను రాజైన యాబేను వారిని అప్పగించెను. అతని సేనాధిపతి సిసేరా, అతనికి 900 ఇనపరథాలు ఉన్నాయి. తలపైకి లేపు, కొంచెం గట్టిగా చదువు. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను
కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇది ఎలా ఉంది అని అంటే, ఒక లోకంలో ఒక సామెత చెప్తా ఉంటారు, రెడ్డొచ్చే మొదలాడే. అర్థమైందా? అంటే ఏంటంటే, ఒక చోట బుర్రకథ చెప్పటానికో హరికథ చెప్పటానికో ఆయన చెప్పే వాళ్ళని పిలిచారు. సరే, టైం ప్రకారంగా కథ ప్రారంభం చేశాడు. అక్కడ ప్రెసిడెంట్ గారు వచ్చారు, లేట్ అయింది ఆయనకి. వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఆపండి కథ, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు వచ్చారు, మళ్ళీ మొదటి నుంచి చెప్పండి అన్నారు. అలా చెప్పాడు, అలా జరిగింది. రెండోసారి ఆ ఊరికి పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆయన వచ్చాడు. తర్వాత అయ్యా మళ్ళీ ఆపండి, మరి మా గ్రామానికి కావాల్సిన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, మరలా ఆయనకి తెలియదు కదా ఏం జరిగిందో, మరలా మొదటి నుంచి చెప్పండి అన్నాడు. ఇలాగా వచ్చిన ప్రతి వారిని బట్టి మరలా మొదటికి నడిపించారు. ఇప్పుడు ఇశ్రాయేలీల పని ఏంటి అని అంటే, రెడ్డొచ్చే మొదలాడే అన్నట్టుగా వారిని పరిపాలించినటువంటి న్యాయాధిపతి, ఇప్పటి వరకు వారిని పరిపాలించిన న్యాయాధిపతులు వారు మరణమైన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మనం ఎన్నిసార్లు చదివిన న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి అని రాయబడి ఉంటుంది. కనుక ఈ స్థిరత్వం అనేది ఉండటంలా, నిలకడ అనేది ఉండటంలా, నిలకడ అనేది ఉండటంలా, మనిషి జీవితంలో నిలకడ అనేది చాలా ప్రాముఖ్యం. మనిషి యొక్క జీవితంలో నిలకడ కలిగి జీవిస్తూ ఉంటే అది దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల గ్రంథంలో మనం చూస్తే అనేక మంది రాజులు మరి ఇలాగా ఎవరో కాలేదు, ఎవరో కూడా రెడ్డొచ్చి మొదలాడన్నట్టు ఎవరో చేయలేదు. కానీ ఇశ్రాయేలీలు ప్రజలు కృతజ్ఞత లేనటువంటి వారు. ఏమి లేదు వాళ్ళకి, చెప్పండి, ఏమి లేదు వాళ్ళకి, కృతజ్ఞత అనేది లేదు. చేసిన మేలు మరచిపోయేటువంటి వారు, చేసిన మేలు మర్చిపోయేటువంటి కృతజ్ఞత లేనివారు. తర్వాత ప్రియులరా, ఏంటంటే దేవుని మీద తరచు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు అని అంటే, ఐగుప్తు విడిచి ఎర్ర సముద్రం వరకు మాకు సమాధులు ఇవ్వనుకుంటున్నావా మోషే? ఈ సముద్రంలో పడేసి చంపి ఈ సముద్రంలో కొట్టుకొని పోయేటట్టు చేద్దాం అనుకున్నావా ఏంటయ్యా అని చెప్పేసి చాలా రకరకాలుగా మనిషికి ఒక రీతిగా ఏం చేస్తున్నారంటే గొనుగుడు సన్నుగుడు తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుడు అన్నావు, స్వతంత్ర దేశానికి అన్నావు, మరి ఇదేంటి, ఈ సముద్రమైనా స్వతంత్ర దేశం, ఈ సముద్రమైనా మా సావు అన్నట్లుగా మోషే మీదను దేవుని మీదను తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలీలు. అక్కడ నుండి కనాను చేరే వరకు కూడా ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేస్తూనే వచ్చారండి. ఎర్ర సముద్రం దగ్గర మొదలైనటువంటి శోధన, తిరుగుబాటు, కనాను చేరే అంతవరకు తిరుగుబాటుతనంగానే వచ్చారు.
కనాను చేరిన తర్వాత అయినా సరే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించినా సరే చెప్పండి, వారు తిరుగుబాటు స్వభావాన్ని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టారా? చెప్పండి, వదిలిపెట్టారా? వారు తిరుగుబాటు స్వభావాన్ని వదిలిపెట్టలేదు. కనాను వచ్చిన తర్వాత కూడా కనాను దేశంలో నివసిస్తూ కూడా ఏం చేశారు వీళ్ళు అంటే తిరుగుబాటుతనాన్ని చేశారు, తిరుగుబాటు చేస్తారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. మరి దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? మేలు చేసిన దేవుడు ఊరుకుంటాడా? బానిసలుగా రాజుల చేతికి అప్పగిస్తున్నారు. మరలా ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు ఉండి, అయ్యా అరే మనం తప్పు చేస్తున్నాం రా, దేవుడు మనకు విడుదల ఇస్తే మనం ఏం చేస్తున్నాం, ఇలా చూడు, ఇలాగా ఎందుకు మనకిది అని చెప్పేసి మరలా దేవునికి మొర పెడుతూ ఉన్నారు. మొర వినినటువంటి దేవుడు ఆయన ప్రేమ, జాలి, దయ కలిగినటువంటి వాడు కనుక ఆ బంధకాల్లో నుంచి విడిపిస్తూ ఉండేటువంటి వాడు. ఆ న్యాయాధిపతి మరణించిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంక మనకెవరు లేరుగా, ఇక మన ఇష్టం అని చెప్పేసి మన ఇష్టం అని చెప్పేసి ఏం చేస్తున్నారు, మరలా వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి మరలా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు, హేయమైన కృత్యములు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక విశ్వాస జీవితంలో కావాల్సింది ఏంటంటే నిలకడ కలిగినటువంటి జీవితం కావాల్సి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మరి చెప్పరంటే ఒక వ్యక్తి జీవితంలో ఏది అవసరం అంటే నిలకడగా ఉండి పని చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అందుకనే పౌలు గారు అనేక చోట్ల తాను పత్రికలు రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిలకడగా ఉండి మెలకువగా ఉండండి, నిలకడగలిగి ప్రార్థన చేయండి అని పౌలు గారు అనేక చోట్ల పత్రికల్లో రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిలకడగలిగిన జీవితం మనిషిని ఏం చేస్తుంది అంటే స్థిరపరుస్తుంది. అటు ఇటు కదలకుండగా, అటు ఇటు బెణకకుండగా కూడా చాలా చక్కగా మనకి ఈ స్థిరత్వం అనేది చాలా మంచిగా మరి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. స్థిర ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, మారకూడదు. స్థిరమైన ఆలోచన కలిగి నిబ్బరమైన బుద్ధిని కలిగి జీవించటం అనేది మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చంచలత్వం ఉండకూడదు. ఏముండకూడదు? చంచలత్వం అంటే ఇప్పుడు ఒక ఆలోచన, ఈ ఆలోచన కాదు, ఇంకాసేపు అయ్యాక ఇంకొంచెం మరొక ఆలోచన, నిలకడలేని ఆలోచనలు, భవిష్యత్తును స్థిరపరచలేని ఆలోచనలు. ప్రియులారా, ఇవేవి కూడా ఉపయోగకరమైనవి కాదు. కానీ స్థిరమైనటువంటి యొక్క విశ్వాసము, స్థిరమైనటువంటి నిలువరమైన అనగా నిలకడగలిగినటువంటి జీవితము చాలా ప్రాముఖ్యము దేవుని బిడ్డలైనటువంటి వారికి. అయితే ఇశ్రాయేలీలకు ఈ స్థిరమైనటువంటి ఆలోచనలు లేవు, స్థిరమైన ఆలోచనలు లేవు. ఆ కారణం చేత దేవుడే అన్యులను ప్రేరేపించి, అన్యులను రేపి ఇశ్రాయేలీయులను బాధించటానికి కారకుడవుతూ ఉన్నాడు. దేవుడే అప్పగిస్తూ ఉన్నాడు. మరి దేవుడు అప్పగిస్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? బహుఘోరంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఇంకా యెహోవా దృష్టికి నేరం చేస్తూనే ఉన్నారు, పాపం చేస్తూనే ఉన్నారు, వ్యతిరేకులు అవుతూనే ఉన్నారు, వ్యర్థమైన జీవితాల్లో ఉంటూనే ఉన్నారు. ప్రియరా, మన జీవితాలు వ్యర్థమైనటువంటి జీవితాలుగా ఉండకూడదనే
ఈ యొక్క పరిస్థితిలో, ఈ యొక్క ఆరాధనలో, ఈ యొక్క వాక్య ధ్యాన అంశాలు ఎందుకు అనంటే మనల్ని స్థిరపరచి స్థిర మార్గంలో నడిపించేది స్థిరమైన ఆలోచన. స్థిరమైన ఆలోచన కలిగి ఉండి ఈ లోక సంబంధమైన జీవనాధారంలోనూ ఈ స్థిరమైన ఆలోచన వలన పరసంబంధమైనటువంటి ప్రభు మార్గంలోనూ నడిపించటానికి ఎంతైనా సరే మనకు దోహదపడుతూ ఉంటుంది, ఎంతైనా సరే మనకు సహాయపడుతూ ఉంటుంది. కనుక స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనుషుల్లాగా ఈ కట్టడాలు కూడా చంచలత్వాన్ని కలిగితే అట్టుంటుంది. ఈ కట్టబడినటువంటి మందిరాలే కానీ గృహాలే కానీ వాటికి కూడా చంచలత్వం ఉంటే అట్టుంటుంది అంటారు. మన ఆలోచనలో ఇప్పుడు ఒక ఆలోచన, మరికొంత సమయం ఒక ఆలోచన, ఈరోజు ఒక ఆలోచన, రేపు ఒక ఆలోచన, అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నారే. అలాగే మనం కట్టుకున్నటువంటి గృహాలు కూడా అవి కూడా చంచలత్వం కలిగి ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? నేను ఇప్పుడు ఇక్కడ నేను భూమిలోకి దిగిపోవాలని అని ఆలోచన అనుకుంటే, నన్ను ఇంత స్థిరంగా కట్టారు, నేను పడిపోతా అని చెప్పేసి అది పడిపోతే అవి అంటే సిమెంటు రాళ్ళతో కట్టారు కాబట్టి స్థిరంగా ఉంటాయి అయ్యగారండి అంటారా? వాటికి అవి నిర్జీవులు అనగా జీవము లేనటువంటివి, అనగా జీవము లేనటువంటివి. ఈ జీవము లేనటువంటివే స్థిరంగా ఉంటే నరునిలో జీవవాయువు ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అనగా జీవించే ఆత్మ అయ్యాడు. మరి ఈ యొక్క జీవం లేనటువంటి కర్ర, రాయి ఏంటి ఇవే మరి స్థిరంగా ఉంటా ఉంటే దేవుని జీవాన్ని కలిగినటువంటి మరి నీవు నేను మనమందరం ఇంకా ఎలా చెప్పండి స్థిరంగా ఉండాలి? అవునంటారా? అవునా కదా? అవును. మనిషి జీవితంలో స్థిరత్వం అనేటువంటి ఆలోచన, స్థిరత్వమైనటువంటి జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కనుక ప్రియులారా, ఇశ్రాయేలులకి ఏమి లేదు? కృతజ్ఞత లేదు ఒకటి, స్థిరత్వం లేదు రెండు. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేస్తున్నాడంటే బానిసలుగా అప్పగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కనాను దేశంలో చక్కగా తింటూ త్రాగుతూ కడుపు దేర ఆకలి దేర తింటూ అనుభవిస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. ఇంకనూ యెహోవా దృష్టికి ఏమయ్యారంట? వీళ్ళు దోషులయ్యారు, తప్పు చేసిన వారు అవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క రాజు చేతికి అప్పగించాడు. ఏ రాజు? చదవండి, ఏ రాజు? కనానును ఏలుతున్న ఆషూరు రాజైనా, చదవండి. యాయీను చేతికి, యాబీను రాజైనటువంటి యాబీను చేతికి అప్పగించెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా, చదవండి. చదవండి, ఎక్కడ చూస్తున్నారు? ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి. చదవండి, అక్కడి నుంచి చదవండి.
చదవండి. అతని సేనాధిపతి అనిల నివసించిన సిసేరా, అతనికి 900 ఇనుప రథాలున్నవి. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. చదవండి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తని ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఇశ్రాయేలీయుల మాన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, ఈ దెబోరా అనేటువంటి ఈ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్న ఈమె ఎక్కడంటే న్యాయం తీర్చడానికి కూర్చునేది ఒక చెట్టు కింద. అది ఏ చెట్టు? సరళ వృక్షము. సరళ చెట్టు క్రింద ఈమెక్క తీర్పు తీర్చడానికి ఎప్పుడు కూడా అదే చెట్టు క్రింద కూర్చుంటూ ఉండేది. కొన్ని గ్రామాల్లో కూడా మనం ఆలోచన చేస్తే కొంత ఒక ఊరి బయట ఒక 2 చెట్లు కలిసి ఉన్న చోట లేకపోతే ఎక్కడో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉన్న బయట స్థలాల్లో కూడుకుంటూ ఉంటారు. మరి మా ఊరి దగ్గర అయితే మరి మాకు ఊరు బయట ఒక చెట్టు ఉంది. అది పెద్ద చెట్టు అది. ఆ చెట్టు కింద కూర్చొని పంచాయతీలు చేసేటంటారు పగలు. రాత్రులు కాదండి, పగలైతే ఆ చెట్టు క్రింద కూర్చొని పంచాయతీలు చేసేటువంటి వారు. అలాగే ఈ దెబోరా కూడా ఎక్కడ కూర్చుంటుంది అని అంటే సరళ వృక్షం క్రింద కూర్చుంటుంది. సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీరుస్తూ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సరళ వృక్షం ఎక్కడుంది అంటే బేతేలుకును రామాకును మధ్యలో ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రాలు. రామాకును బేతేలుకును మధ్య ఈ సరళ వృక్షం క్రింద కూర్చొని తీర్పు తీర్చేది ఈ యొక్క మరి దెబోరా. ఈ దెబోరాకి దేవుడు ప్రేరేపించాడు. ఈమెకు దెబోరా సైన్యాధిపతికి దెబోరాకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు అన్నమాట. ఆయన పేరు ఏం పేరంటే బారాకు. ఏం పేరు చెప్పండి? ఏం పేరు? బారాకు అనేటువంటి సైన్యాధిపతి, సేనాధిపతి ఉన్నాడనమాట. ఆమె అతనిని పిలిపించి ఆ చెట్టు క్రిందకి అతన్ని పిలిపించి చదవండి. నీవు వెళ్ళి నఫ్తాలీయులను జబూలూనీయులను 10,000 మందిని కూర్చుకొని తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి
నీ చేతికి అతనిని అప్పగించెదను అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా బారాకుతో అనగా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వీళ్ళకి ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం అంటే, రాజు పేరు ఏం పేరు, అభినయీను అనే రాజుని, ఆ తర్వాత అతని సేనాధిపతి అయిన సిసెరాను దేవుడు నీకు అప్పగిస్తాననే మనకు ఒక ప్రవచనం ఉంది, ఆ వాగ్దానం ఉంది. నువ్వు లేచి జెబూలోను వారి యొక్క సంతతిలో నుండి, నఫ్తాలి వారి యొక్క సంతతిలో నుండి 10,000 మందిని కూర్చుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళు అన్నాడు. అక్కడ కిషోను వాగు దగ్గర నీకు వారిని అప్పగిస్తాను అని చెప్పేసి ఆ వాగ్దానం ఉంది కదా, ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని వెళ్ళిపోవాను. అయితే ఈ బారాకు ఏమన్నాడంటే, నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ స్త్రీ లేక ఈ ఆ దెబోరా, ఈమె కూడా ప్రవక్తిని, అంతేకాదు న్యాయాధిపతిని, అంతేకాదు ఈమె కూడా మంచి పరాక్రమము కలిగినటువంటిది. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఈమె కూడా ఎలాంటిది అని అంటే, పురుషుడితో సమానంగా మహాపరాక్రమము కలిగినటువంటి ఈ స్త్రీ. అందుకనే ఈ బారాకు అన్నాడు, నీవు రాకపోతే నేను వెళ్ళను, నువ్వు వస్తేనే కానీ లేకపోతే నేను వెళ్ళను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక స్త్రీలు చాలా పరాక్రమశాలుగా, మన స్వతంత్ర భారతదేశంలో కొన్ని స్త్రీల పేర్లు ఉన్నాయి. ఆరులో ఒక ఆమె నాకు పేరు గుర్తుంది, ఏంటంటే ఝాన్సీ రాణి. ఆమెలో వారిలో ఒక ఆమె ఝాన్సీ రాణి. నాకు ఆ ఒక పేరే గుర్తున్నాయి. ఎవరు? ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి. తర్వాత రాణి రుద్రమ, రాణి రుద్రమ. తర్వాత ఇంకా ఉన్నారు కొంతమంది స్త్రీలు, మన స్వతంత్రం కోసం స్త్రీలే నడుము కట్టుకొని పోరాడినటువంటి వాళ్ళు. దుర్గాబాయి దేశ్ముఖ్, ఇంకా సరోజినీ నాయుడు, ఇలా చాలామంది స్త్రీలు ఎలాంటి వాళ్ళు అంటే పరాక్రమశాలులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. మరి నీలో పరాక్రమం ఉందా? భర్త మీద పోరాటానికి కాదు. మరి నీలో పరాక్రమం ఉందా? పిల్లలతో పోరాటానికి కాదు. నీలో పరాక్రమం ఉందా? ఇరుగు పొరుగు వారితో పోరాటానికి కాదు. మరి ఎవరితో పోరాడాలి? నీవు దేవుని బిడ్డవైనటువంటి నీవు దేవుని బిడ్డవైతే నువ్వెవరితో పోరాడాలి? నీవు కూడా నడుము కట్టుకోవాలి. దెబోరా లాంటి పౌరుషం, రోషం నీలో ఉండాలి. ఎందుకో తెలుసా? నీ తోటివారు అనేకులు కూడా అపవాది యొక్క బంధకాలలో, అపవాది యొక్క శృంఖలాలలో, అపవాది యొక్క కట్లలో ఉండి లోకరీత్యా నాశనం అయిపోతూ ఉన్నటువంటి వారిని చూసి నీకు బాధ, వేదన కలిగి నీలో ఏం పుట్టుకు రావాలంటే పరాక్రమము అనేది నీలో పుట్టుకు రావాలి. ఏముండాలయా మనలో? చెప్పండి, ఏముండాలి? కళ్యాణ్ ఏముండాలి? ఏముండే సంజయ్ గారు ఏముండాలి? పరాక్రమం ఉండాలి. ఏముండాలా? పరాక్రమం ఉండాలి. ఈ పరాక్రమం నిజంగా ఈ పరాక్రమం కనుక నీలో, నాలో, అందరం కలిసి మనలో ఉంటే నశించిపోయే ఆత్మల కొరకు చెప్పండి, అపవాదితో పోరాటం చేసి
వారి చేతిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది అని అంటే విడిపించాల్సిన అవసరత మనకు ఎంతైనా ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నీలో పోరాటం చేసే శక్తి గనక ఉంటే పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోరాటం చేస్తే దేని మీద? నీకున్న రోగం మీద పోరాటం చేయి. ఏంటి, ఎందుకు వస్తున్నావు, ఏంటి ఇది నిజంగా అడిగి తెలుసుకో దేవుని దగ్గర. మాటకి నేను ఎందుకు ఇలా బలహీనరాలను అవుతున్నా, మాటకి నాకు ఎందుకు ఈ రోగం వస్తుందని నీలో పట్టుదల, దమ్ము, శక్తి కనుక ఉంటే నువ్వు పోరాడు. ప్రభువా నాకు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ప్రభు దగ్గర రిజల్ట్ తెలుసుకో. నువ్వు స్త్రీవైనా సరే, నువ్వు పురుషుడు అయినా సరే, నువ్వు ఎవరైనా సరే ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడానికి అపవాదితో పోరాటం చెయ్యి. రెండవదిగా నీకొచ్చే తరచు నిన్ను బాధించి వేధించేది కారణం ఏంటి అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థించి పోరాడి తెలుసుకో. అప్పుడు నీకు శాశ్వతమైన నివారణ అనేది కలుగుతూ ఉంది. శాశ్వతమైనటువంటి విడుదల కలుగుతూ ఉంటుంది. పరాక్రమము అనేది ప్రతి క్రైస్తవ జీవితానికి చాలా అవసరమైనటువంటిదిగా మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియులరా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బారాకు, దెబోరా వీళ్ళు ఏం చేశారు అంటే నఫ్తాలి, జెబూలూనీల వారిలో నుండి 10,000 మందిని సమకూర్చుకొని ఎక్కడికి వెళ్ళారంటే తాబోరు కొండ మీదకి వెళ్ళారు. ఏ కొండ? తాబోరు కొండ మీదకి వెళ్ళారు. అక్కడ మరి వాళ్ళు ఎవరు అనగా వీళ్ళు అనగా సిసేరా, అభినయును రాజు యొక్క సేనాధిపతి అయిన సిసేరా చెప్పండి సైన్యాన్ని సమకూర్చుకొని అక్కడ కీషోను వాగు దగ్గరికి వచ్చారు. అయితే ఈ సిసేరా ఏమనుకున్నాడు అని అంటే ప్రియరా ఆరిలో పరాక్రమశాలి అయినటువంటి బారాకు లేడు అని చెప్పి అనుకొని ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలి అని ఆయన ఏం చేశాడు? వచ్చాడనమాట. వచ్చి ప్రియరా అదంతా తిరుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షంగా దెబోరా సేనాధిపతి అయిన బారాకు ఇదిగో వస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, సంచరిస్తున్నాడు అని సిసేరాకి ఎప్పుడైతే వినబడిందో ప్రాణరక్షణ కొరకు ఇక నేను ఈ యొక్క ఆయన ఏం పేరు బారాకు చేతిలో నా ప్రాణాన్ని రక్షించుకోవాలి అని చెప్పి ఏం చేశాడంటే రథాన్ని దిగి ఇక పరిగెడతాం మొదలెట్టాడు. ఎందుకు? పరిగెత్తి తప్పించుకోవాలి, ఎక్కడ ఒక చోట అని తప్పించుకోవాలి అని చెప్పేసి పరిగెడతా ఉన్నాడు. ప్రాణభయం చాలా ఉంది ఈయనకి. ప్రాణభయం చాలా ఉంది. ఆ భీతి చేత ఈ యొక్క సిసేరా పరిగెడుతూ ఉన్నాడనమాట. బారాకు సిసేరాని తరుముకొస్తున్నాడు. అక్కడ సైన్యం అంతటిని కూడా వధించాడు. కత్తితో ఆ సైన్యాన్ని అంతటిని కూడా ఎక్కడికక్కడే కోసి పడేశాడు. అయినా అసలు నాయకుడు సిసేరాని వదిలిపెట్టకూడదని సిసేరా వెంటబడి ఆయన వస్తూ ఉన్నాడు. ప్రియులారా ఒక ఇంటికి వచ్చాడు. అక్కడికి రాగానే నా ఏలినవాడా రా, లోనకి రా అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే లోపలికి ఆహ్వానించింది. దేవుని స్తోత్రం చెప్పండి. లోపలికి ఆహ్వానించింది. లోపలికి వచ్చాడు. పడుకోవడానికి ఒక మంచి ఏర్పాటు చేసింది. రాగానే నాకు మంచినీళ్ళు అవుతున్నాయి అమ్మ, దాహం అవుతుంది, దాహం ఇమ్మనగానే మంచినీళ్ళు ఇవ్వలేదు. ఆమె ఏమిచ్చింది అని అంటే పాలబుడ్డి తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. దేవునికి స్తోత్రాలు. పాలబుడ్డి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ తర్వాత కొందరికి మంచి
మేగడ తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. దేవునికి స్తోత్రాలు. ఇవి తినే తాగేశాడు, చక్కగా పడుకున్నాడు. ఇక ప్రయాణం వలన పారిపోయి నరక వలన వస్తూ అలసిపోయి పడుకున్నాడు ఈయన. ఎవరో సిసేరా అలసిపోయాడు. గాఢని అక్కడ బైబిల్లో ఏమని రాయబడిందంటే అతడు అలసిపోవటం వలన గాఢ నిద్రపోతున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఈయన అనుకున్నాడు, పర్వాలేదు, నా ప్రాణాన్ని ఇక్కడుండి నేను రక్షించుకోగలను, నేను ఒక ఇంట్లో ఉన్నాను కదా, ఈ ఇంట్లో ఉన్నానని బారాకు ఎందుకు అనుకుంటాడు? అది అయ్యే పని కాదు. నేను క్షేమంగా ఉంటా, నా సైన్యం అంతా పోయినా మరలా నేను సైన్యాన్ని సమకూర్చి నా యొక్క వీరత్వాన్ని కనపరచగలను, హాయిగా ఉంటానని చెప్పి అనుకున్నాడు. కానీ ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని మాత్రం ముందుగా ఎంత మాత్రం కూడా ఆలోచన లేదు. ముందు ఆలోచన లేదు. ఇక్కడే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ప్రియులారా, గాఢ నిద్రపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆశ్రయం ఇచ్చినటువంటి ఈమె ఏం చేసిందంటే గుడారం యొక్క మేకుని తీసుకొని ఒక చేత్తో సుత్తి పట్టుకొని వచ్చి ఏం చేసిందంటే నిద్రపోతున్నటువంటి గాఢ నిద్రలో ఉన్నటువంటి సిసేరా కణతలలో నుండి ఆ మేకును సుత్తితో భూమిలోకి దిగ్గొట్టేసింది. ఎక్కడికి దిగ్గొట్టేసింది? కణతలంటే ఎక్కడ? కణతలు ఎక్కడండి అయ్యా? మరి ఏడబెట్టి దిగ్గొట్టేసిందంట, భూమిలోకి దిగ్గొట్టేసిందంట. భూమిలోకి దిగ్గొట్టేసింది. మరి ఇంక ప్రాణం ఉంటుందంటారా? ఉంటుందా ప్రాణం? లేదు. ఈమె అలా చేసి తన ప్రాణాన్ని తీసేసిందన్నమాట. ఇప్పుడు ఈయన ఇక్కడ దాక్కున్నది ఎందుకు? ప్రాణాన్ని రక్షించుకోవడానికి, ప్రాణరక్షణ కొరకు పొంచి ఉన్నాడు. ప్రాణరక్షణ కొరకు దాగి ఉన్నాడు. దాచి ఉంచినటువంటి ఆమె ఏం చేసింది? తన ప్రాణాన్ని తీసింది. బయటకు వచ్చేసరికి బారాకు తరుముతా వస్తూ ఉన్నాడు. బారాకును చూసి, రాయా రా, నీ శత్రువు ఇక్కడే ఉన్నాడు రా అని చెప్పేసి ఆమెకు ఏం చేసిందంటే బారాకుకు ఆమె తీసుకెళ్ళి ఆ సిసేరాను చూపించింది. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, బారాకు ఏమైపోయాడు? బారాకు అక్కడి నుండి ఏం చేశాడంటే చనిపోయాడు కదా అని చెప్పేసి వదిలిపెట్టకుండా ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజును కూడా హతమార్చాడు. వెనుదిరిగి ఇశ్రాయేలు ప్రజల్లో కలిశాడు. దేవునికి స్తోత్రాలు. దెబోరా సైన్యాధిపతి అయినటువంటి బారాకు ద్వారా ఇశ్రాయేలీల ప్రజలకు ఏం కలిగింది అంటే విడుదల కలిగింది. ఎన్ని సంవత్సరాలు మరి చాలా కఠినంగా బాధించాడు ఇశ్రాయేలీల్ని? 20 సంవత్సరాలు కఠినంగా బాధించాడు. ప్రియులారా, అక్కడ మరి ఆ బారాకు ద్వారా జయమిచ్చినప్పుడు బారాకు తిరిగి మరి దెబోరాతో కూడా కలిసి, ప్రజలతో కూడా కలిసి ఎక్కడికి వెళ్ళాడు? తిరిగి మరలా నివాసాల్లోనికి వారికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీల ప్రజలు 40 సంవత్సరాలు నెమ్మది పొందారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బారాకు లాంటి పరాక్రమం ఉండాలి. దెబోరా లాంటి పరాక్రమ జీవితం మనలో ఉండాలా? ఏదో మన పెద్దోళ్ళు అంటారు కదా, దాంతో రోగంతో పోరాడి చచ్చిపోయిండయా ఎట్నో గట్ట. పాపం పోరాడలేక చచ్చిపోయింది అంటుంటారు. పోరాటం ఏం చేయాలా? పోరాడాలి. రోగాలతో పోరాడాలి, దయ్యాలతో పోరాడాలి. మనుషులతో పోరాడితే నీకేమొస్తుంది? అపవాదితో పోరాటం చేస్తే
అపవాది చేతుల నుండి చిక్కుబడి ఉన్న నీ తోటి వారిని విడిపించి దేవుని దగ్గరకు తీసుకొని రావచ్చు. అపవాదితో పోరాటం చేస్తే చెప్పండి, ప్రతి విధమైన రోగం నుంచి విడుదల పొందొచ్చు. రోగంతో పోరాటం చేస్తే నెమ్మది పొందుకుంటావు. దేవుని దగ్గర పోరాటం చేసి నీవు కోరుకున్న సుఖ జీవనాన్ని శుభ్రంగా ఉండవచ్చును, శుభ్రంగా క్షేమంగా ఉండవచ్చును. యోహాను పత్రిక 3:2 అనుకుంటా, చూడండి ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాను, కోరుకుంటున్నాను అన్నాడు యోహాను. కనుక ప్రియులరా, మన జీవితంలో సుఖజీవనం చేయాలి అని అంటే, క్షేమంగా ఉండాలి అని అంటే మన జీవితంలో ఏం అవసరమై ఉంది చెప్పండి? ఏం అవసరమై ఉంది? పరాక్రమము అవసరమై ఉన్నది. పరాక్రమశాలులుగా ఉండాలి, పోరాడి గెలిచేవారిగా ఉండాలి, పోరాడి ఓడిపోయేవారు కాదు దేవునికి కావాల్సింది. పోరాడి వెనుదిరిగేవారు కాదు ఆయనకు కావాల్సింది. పోరాటంలో గెలిచి జయం పొందినటువంటి వారు ఆయనకు కావాలి, దేవునికి కావాలి. అపవాదితో పోరాడి గెలిచి ఆత్మలను దేవునికి అప్పచెప్పేటువంటి ఒక విశ్వాస వీరుడుగా, ఒక విశ్వాస వీరురాలుగా ఈ దెబోరా వలెను, బారాకు వలెను ఎలాంటి వారై ఉండాలి అని అంటే పరాక్రమశాలులై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్పండి తెలియజేస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒక దెబోరా లాగా లేగో, నువ్వొక బారాకులాగా పౌరుషం తెచ్చుకో, రోషం తెచ్చుకో. ఇంట్లో భార్యల మీద అలగటం కాదు, లేకపోతే భర్తల మీద అలగటం కాదు. నీ అలుగుడు దేవుని మీద చూపి దేవుడిని కార్యం చేస్తాడు. నా మంచి భోజనం పెట్టలేదని, లేకపోతే నాకు భోజనంలోకి ఏం ఉంచలేదని, లేకపోతే ఇంట్లో నేను అడిగిన కూర తెచ్చి పెట్టలేదని, భర్తల మీద భార్యలు, భార్యల మీద భర్తలు, తల్లిదండ్రుల మీద పిల్లల మీద తల్లిదండ్రులు అలగటం కాదు. నీ అలుగుడు, నీ పోరాటం ఎక్కడ చూపించాలంటే దేవుని సన్నిధిలో చూపిస్తే దేవుడు నీకు అన్ని విషయాల్లో కూడా జయాన్ని ఇచ్చి నీ పక్షాన ఉండి నీకు విజయాన్ని చేకూరుస్తాడు. విజయం ఇచ్చేది ఆయన, పోరాటం చేసేది నువ్వు, విజయం ఇచ్చేది ఆయన. ఎందుకనంటే ఆయన విజయశీలుడు, ఆయన జయశీలుడు. ఆయన అపవాదితో పోరాడి గెలిచినవాడు, మరణంతో పోరాడి గెలిచినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు. మరణాన్ని సమాధిలో ఏం చేశాడు? సమాధి చేశాడు. మరణాన్ని సమాధి చేసి ఆయన సమాధిలో నుండి సజీవుడుగా తిరిగి వచ్చాడు. అలాంటి బిడ్డవైనటువంటి నీవు నిర్జీవమైన స్థితిలో ఎందుకుంటున్నావు? నిర్జీవమైన పరిస్థితిలో ఎందుకుంటా ఉన్నావు? ఒక దెబోరా వలె ఒక బారాకు వలె పోరాటం చేయి. నీకు అప్పగిస్తాడు దేవుడు, నీకు అప్పగిస్తాడు దేవుడు. మనలో ఈ పోరాటాలు ఉండవు, ఇళ్లల్లో పోరాటాలు ఉంటాయి. ఇంట్లో భార్య మీద పోరాటం, లేకపోతే భర్త మీద ఇంట్లో పోరాటం. ఈ పోరాటాలు నీకెందుకు? ఈ పోరాటాలు ఏం చేస్తాయి అంటే మీ ఆరోగ్యాలు జడగొడతా ఉంటాయి. ఆ భర్త ఏది తేలేదనో నువ్వు అలిగితే బోమానెత్తే ఏమవుద్ది? నీరసించిపోతావు. భార్య మీద అలిగితే ఏం చేస్తుంది? భోజనం ఉందేనో అలుగుతూ చేస్తావు. ఏం చేస్తావు? నీ ప్రాణమే సమస్యలిపోతూ ఉంటుంది. నీవు నీ ఆరోగ్యాన్ని నువ్వే చెడగొట్టుకుంటావు తప్ప వేరేది లేదు. మీ అలుగుడులు, మీ పోరాటాలు వాళ్ళ మీద కాదు, దేవుని మీద. దేవుని దగ్గర కూర్చో, ప్రార్థనలో పోరాటం చేయి. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట ఏంటవునా? ప్రార్థనలో నాటినది పెళ్ళగించటం అసాధ్యం. ప్రార్థనలో పోరాడితే ఏంటది? పొందకపోవుట
నీకు పోరాటం చేయటం చేతగాట్లా, పొందుకోవటం అసలే చేత అవట్లా. ఏ కాడికి కూడా ఇహ సంబంధమైన ఈ క్షయమైన ఆహారం కోసం దెబ్బలాడుకోవటం, పోట్లాడుకోవటం, గుద్దుకోటాలు, తన్నుకోటాలు తప్ప అక్షయమైనటువంటి ఆహారం, జీవం కలిగించేటువంటి, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దాని కొరకు పోరాడి గెలిచేది నీకు దూరం అవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క కుమారుడా, దేవుని యొక్క కుమార్తె, నీవు పోరాటం చేయటం నేర్చుకో. ఒకవేళ ఇప్పటి వరకు నీలో అది లేదేమో, ఇక నుండైనా సరే దేవుని కొరకు పోరాటం చేయి. దేవునితో దేవుని దగ్గర పోరాడు, ప్రార్థనలో పోరాడు, పొందుకో, నిలబెట్టుకో, కాపాడుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మాటలు మన అందరి యొక్క హృదయాలకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.